ఒరే సతీబాబు, ఆ చేతిలో ఏంటది? కోడి బాబూజీ. అది నాకు కూడా తెలుసు, ఎందుకు పట్టుకొచ్చా? ఇది సాధారణ కోడి కాదు బాబూజీ, ఇంటెలిజెంట్ కోడి. కోడికి కూడా ఇంటెలిజెంటా? అవును, ఉదయం అల్లారం ముందే నన్ను లేపుతుంది. అలాగా? ఇప్పుడు ఎందుకు నిద్రపోతుంది? ఆదివారం సెలవు తీసుకుంది. ఆదివారం సెలవు తీసుకుంది. నాతో కామెడీ చేస్తున్నావా? కాదు బాబూజీ, కోడి యూనియన్ రూల్స్. బాబూజీ, నాకు కోడి కనిపించడం లేదు. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. నీ చేతిలో ఉన్నది ఎవరిది? ఇది నాదే. ప్రూఫ్? నేను పట్టుకున్నాను కదా, ఇదే ప్రూఫ్. మరి దొంగ కూడా అలాగనే అంటాడు కదా. నేను దొంగనైతే కోడిని ఇలా దాచేవాడిని, ఇలా షో ఎందుకు చేసేవాడిని? సరే కోడినే అడుగుదాం. సరే కోడినే అడుగుదాం. కోడిని అడుగుదామా? అవును. నీ ఓనర్ ఎవరు? చూసారా, నాదే అంటుంది. అదెక్కడ చెప్పింది? మీకు కోడి భాష రాదు. ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా. అయితే ట్రాన్స్లేట్ చెయ్యి. సత్యబాబు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని అంది కోడి. ఏంటి బాబన్న, ఇంకోసారి. సత్యబాబు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు అని అంది కోడి. కాదు బాబూజీ, నన్ను కాపాడండి అంది. ఇద్దరికి కోడి భాష వచ్చిందా? యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నా కోడి భాష. సరే, ఒక టెస్ట్ చెప్పండి. నువ్వు పిలిస్తే వస్తే నీ కోడి, లేకుంటే దొంగ కోడి. సరే. చిట్టి ఇలా రా. ఇదేనా నీ ఇంటెలిజెంట్ కోడి? ఇది ఫిట్నెస్ ఫ్రిక్, ఎప్పుడు ఇలాగే రన్నింగ్ చేస్తూ ఉంటుంది. నా కోడి అయితే బిస్కెట్ చూపెడితే వస్తుంది. ఇప్పుడు చెప్పు, కోడి ఎవరిది? బిస్కెట్ది, కానీ నాదే. నిన్ను చూసి నా బీపీ పెరుగుతుంది. నా దగ్గర దానికి కూడా మందు ఉంది. ఏంటి? నాతో మాట్లాడడం తగ్గించండి. ఇదే ఇప్పటి వరకు చెప్పిన బెస్ట్ ఐడియా. థ్యాంక్ యూ బాబూజీ, ఇక నేను వెళ్తాను. ఇంకా ఆగు. ఏంటి? కోడిని ఇక్కడే వదిలేసి వెళ్ళు. కోడిని ఇక్కడే వదిలేసి వెళ్ళు. కోడి లేకపోతే నా కామెడీ ఎలా నడుస్తుంది? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కోడి కాదు, నీ మాటలే చాలరా. కోడి కాదు, నీ మాటలే చాలరా.